వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. నంద్యాల జిల్లా సంజమల మండలం పేరు సోమల గ్రామం శ్రీ విష్ణు కంఠ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నూతన గుడి ప్రారంభంలో ఉన్న శ్రీ మోక్ష లక్ష్మీ నరసింహస్వామి దేవుడి నిజ రూప చిత్రపటం సద్గురు శ్రీ 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 రామ్మోహన్ స్వామి వారు భక్తులకు దర్శించాలని ఆదేశించారు. గిరీశుని ఉపాసకుడ
అదే మరడం
రూపంగా ఆట అంటే బొమ్మ రూపంగా చిత్రించారు. ఆ స్వామిని మీరు అందరి నుంచి కొద్ది వైకుంఠ దర్శనం చేసుకోవాలని ఆ యొక్క మోక్షలక్ష్మీ నరసింహస్వామిని ఈ విధంగా ఉంటాడని తట్టుగా ఈరోజు ఈ కోట ఈ చిత్రాన్ని ప్రజలకు భక్తులకు నాకు కలలో తట్టి స్వామి ఏ రూపానైతే నాకు చూపించినాడో మోక్షలక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కావాలి, ఏ విగ్రహానికి స్వప్నం దర్శనాడో ఆ స్వప్నంలో వచ్చిన ఆ రూపాన్ని ఇక్కడ చిత్రించారు. ఆ చిత్ర రూపాన్ని మీరు అంతా చూసి స్వామిని దర్శనం చేసుకొని జన్మ పావన చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే మన మోక్షలక్ష్మీ నరసింహస్వామిని తొందరగా దేవాలయం పూర్తి కావాలని మీరందరూ సంకల్పం చేసి చేయి తోడై ఆ దేవాలయం తప్పకుండా మనందరం పూర్తి చేద్దాం. జై నారసింహ, జై జై నారసింహ. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వనం పరమాన్నిత్యం విశ్వం నారాయణ బుద్ధరి విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి యం విశ్వస్యాత్మేశ్వరగుమే గోపాయ అమృతత్వాయ ధీమసి జాతాంజనిష్యమానాంస అమృతే సత్యే ప్రతిష్ఠిత అత్ర స్థితాయే పరయదు నదీయాం విద్యాం సమాకన్యా. స్వామి మోక్ష నరసింహస్వామి, అక్కడ అమ్మవారు మోక్షలక్ష్మి సద్యలక్ష్మి ఆయన బ్రహ్మ స్వామి అందరూ అభయం ఇస్తున్నాడు. నేనున్నాను, మీకు అందరూ మోక్షాన్ని ప్రసాదిస్తున్నట్టుగా స్వామి ఇక్కడ అభయం ఇస్తున్నాడు. ఇక్కడ చక్రము, శంకు, ఆదిశేషుని పైన స్వామివారు పన్నుకొని ఉన్నాడు. కూర్మపీఠం ఇక్కడ తాంబేది ఉంది కూర్మ. తర్వాత అక్కడ వైకుంఠంలో నేను శ్రీమన్నారాయణ స్వామి దర్శనం చేసుకున్నట్టు అక్కడ నా ఒక చిత్రరూపం నుంచి అక్కడ మూలకు వచ్చింది. నిజంగా ఈ యొక్క దేవాలయం నాకు నిర్మాణం చేసేది ఇక్కడ దేవాలయం మనం తెచ్చేరుకొని ఇలాగ ఉంటాడు స్వామి. కాబట్టి ఈ స్వామి అక్కడ కట్టే దేవాలయము నేను కట్టింది కానీ ఆయన కట్టించుకుంటున్నాడు. కళ్ళలో నా రూపం ఇట్టు నాకు ఇట్లా దర్శనమైనాడు. అట్టా నాకు సంవత్సరం పాటు స్వామివారు అదే కళ్ళ కనపడుతూ లాస్ట్కి ఎందుకు కనపడుతుంది అడిగితే నాకు దేవాలయ నిర్మాణం కావాలా, 32 స్తంభాలతో నాకు దేవాలయ నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి చిన్నగా నా దగ్గర ఆ స్తోమత లేదు, కానీ ఏదో ఒక నడుస్తూ ఉంది. ఆయన చేయించుకుంటున్నాడు. ఏ భక్తులో జరబడి వాళ్ళకు అనుగ్రహం ఇస్తూ చేసే వాళ్ళంతా చేస్తున్నారు. రాయి ఇచ్చేవాళ్ళు రాయి, ఇటుక ఇచ్చేవాళ్ళు ఇటుక, సిమెంట్ ఇచ్చేవాళ్ళు సిమెంటు, తర్వాత ఎవరు ఏ సోమత కడ్డి ఇచ్చేవాళ్ళు కడ్డి ఇస్తూ వస్తున్నారు. భక్తులంతా మంచిగా వాళ్ళ యొక్క సేవ వృత్తాపత్తి ఎవరు ఎంత చేసి వృత్తాపత్తి ఆయన చేస్తూ ఉన్నారు. అక్కడ దేవాలయ నిర్మాణం అయితే అవుతూ ఉంది. రాబోయే కాలంలో ఈ స్వామి అక్కడ ప్రతిష్ట మూర్తిగా అక్కడ కొలువైతాడు. అందుకని నా కలలో వచ్చిన స్వామిని ఒక ఆట ఆయన చెప్పాను. కర్నూలు లోకేష్ రెడ్డి గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఇంటిదేవుడు నరసింహస్వామి. ఆయన ఉంచి నా కాడకు వచ్చాడు. నేను ఆట వేస్తా బొమ్మలు వేస్తా అంటే నా కళ చెప్పిన. నా కళలో నరసింహస్వామి ఇట్లా పన్నుకొని ఇట్లా ఉండి కళ వచ్చినాడు అంటే అప్పుడు నా కళ అతను విని ఈ బొమ్మను వేశాడు, ఈ ప్రతిరూపాన్ని వేశాడు. కాబట్టి చాలా సంతోషమైంది. ఈరోజు మీకు అందరి గురించి ఈ నరసింహస్వామి ముక్కోడి ఏకాదశి రోజు స్వామి మీకు ఇక్కడ దర్శనమైంది. నిజంగా మీరు అందరి నుంచి తరింపు పొందినారు. చిత్రరూపాన్ని ఆవిష్కరణ చేశారు. కాబట్టి ఈరోజు క్యాలెండర్ నుంచి మనం ఓపెనింగ్ చేస్తున్నాం. కాబట్టి అందరి గురించి భాగ్యం కలగాలనేటట్టుగా అందరి గురించి స్వామి అనుకూలం కావాలని మేము కోరుకుంటూ మీకు అందరికీ అనుకూల స్వామి ఉండాలని అడుగుతారు. అనుకూలం కావాలని స్వామి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. జై నరసింహ.
రెండు నేను తీసుకున్నాను. చూపి